కాదు, లుంగి గురించి ఇంత అద్భుతాలు జరిగాక అసలు ఆ డైలాగ్ చెప్పిన వ్యక్తేడే. నువ్వు లుంగి ఎత్తుకో, హోయ్ నువ్వు షర్టు ముడే, హోయ్. ఓహో, ఈ రోజు ఏదో క్యారెక్టర్ లో వచ్చినట్టున్నారు వీళ్ళు. మీరేంటి కాయలతో వచ్చారు వెనకాల? మీ క్యారెక్టర్ ఏంటి ఇంతకి? చంటి సినిమాలో ఆయన చంటి కాదు బంటి, కనపడినోళ్ళ రా 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 పక్క నా కూర్చో అంటుంటాడు. సరే మన పని మనం చేసుకుందాం. మీరేం చేస్తున్నారు? మాది కూరగాయల కట్టింగ్ అండి. కొత్తగా పెట్టారా? మేమే చేసుకోవాలి కదా వంట అది ఇది. మిరపకాయ అన్న? మిరపకాయ అయితే సుదర్శన్ గాడే. అంత ఘాటుగా ఉంటాడా? లేదు, మనం తిన్నా మండిద్ది, వాడు మాటలు విన్నా మండిద్ది, అందుకని. నా బెండకాయ ఇంగ్లీష్ లో ఏమంటారు చెప్పు? బెండకాయ ఇంగ్లీష్ లో జెస్సీ ఫింగర్ అంటారా, జెస్సీ ఫింగర్ అంటారా. లేడీ ఫింగర్, జెస్సీ ఫింగర్. మన శ్రద్ధ శ్రద్ధ రే శ్రద్ధ పెదాలు దొండపండు లాంటి పెదాలు. అబ్బా, మొత్తం కూరగాయల తోట ఉందా అక్కడ. మరి శేఖర్ మాస్టర్? శేఖర్ మాస్టర్ ఈయన పొద్దున ఇడ్లీలో కూడా మునక్కాయ చట్నీ తిని వస్తాడు ఈ సెట్కి. మరి ప్రదీప్? ప్రదీప్ కూరగాయలు కదరా, అతను ఉప్పు. అది లేకపోతే ఏ కూర బాగుండదు, ఏ షో బాగుండదు అని అదే చెప్పదు. మరి దివ్య గురించి? దివ్య బీట్రూట్. మనం తప్పక బీట్ వేయాల్సిన ఒకే ఒక్క రూట్ అదే. అంతమంది చెప్పావు కానీ మరి నీ గురించి చెప్పు. నేను చిక్కుడుగాయరా. ఎందుకని? ఎక్కడ పడితే అక్కడ చిక్కేస్తుంటాను కదా. సరే అవన్నీ కాదన్నా, పెళ్లి చేసుకోన్నా. ఎన్ని రోజులు వంట చేస్తావు? పెళ్ళి వాట్సాప్ లో వరుస పెట్టి 20 మందితో చాట్ చేసినప్పుడు నో పెళ్లి. ఆల్రెడీ జరిగిపోయిన బర్త్డేకి మళ్ళీ బర్త్డే పార్టీ పేరుతో అమ్మాయిల్ని పిలిచినప్పుడు నో పెళ్లి. మేం కరువులో ఉన్నాం అయ్యా, ఇది పరిస్థితి అని మొరపెట్టుకుంటే నో పెళ్లి. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ వంట చేస్తుంటే లేస్తుందే. ఎంత చెప్పు, బ్యాచిలర్ లైఫ్ ఉండలేకపోతున్నాను నేను. బ్యాచిలర్ లైఫ్ అంటే వేస్ట్ కాదురా, బ్యాచిలర్ లైఫ్ అంటే బెస్ట్. ఈవెన్ గాడ్ మస్ట్ బి కమ్స్ ఫ్రమ్ ద బ్యాచిలర్ లైఫ్. చివరికి దేవుడైనా బ్యాచిలర్ లైఫ్ నుండే స్టార్ట్ చేయాలి. అలాంటి బ్యాచిలర్ కి పొట్టొస్తే క్యాలిక్యులేషన్, బట్టొస్తే క్యాలిక్యులేషన్, వాడి ఫోన్ లో చివరికి నెట్ వచ్చినా క్యాలిక్యులేషన్. ఇలా అయితే ఫ్యూచర్ లో బ్యాచిలర్స్ రూముల్లోనో పార్కుల్లోనో కాదు, మ్యూజియం లో పెట్టాల్సి వస్తది. వినా బ్యాచిలర్ నెట్ సెంటర్ నాస్తి, వినా బ్యాచిలర్ కర్రీ పాయింట్ నాస్తి, వినా బ్యాచిలర్ అమ్మాయిలకి రీఛార్జ్ నాస్తి, వినా బ్యాచిలర్ కకృతిన్నేవ నాస్తి. బ్యాచిలర్ లేకపోతే అమ్మాయిలకి రీఛార్జ్ లేదు, బ్యాచిలర్ లేకపోతే నెట్ సెంటర్ లేదు, బ్యాచిలర్ లేకపోతే కకృతరే మాటే లేదు. పెళ్ళైన మగాడికి ఆపదొస్తే అరగంట ఆలోచిస్తానేమో, బ్యాచిలర్ కు ఆపదొస్తే అరక్షణం కూడా ఆలోచించను. ఐ విల్ షో దెమ్ ద హెల్. మాకు ఇంకా డైలాగులు ఉన్నాయి, వెళ్ళిపోతున్నాడండి ఎమోషనల్ గా. ఓ అన్నా, ఎమోషనల్ వెళ్ళిపోయా, ఇంకా ఉన్నాయి కదా. ఏది ఆవిడ రాలేదే పాపా? ఏది ఏది మాట అది ఇన్నాళ్ళ నుంచి దీనికోసమే కదా ఎదురు చూస్తా. అది కాదు. ఏది మరి? ఆకలేస్తుంది. ఓరి బాబో, నువ్వు వచ్చిన ఎపిసోడ్ నుంచి ఆకలేస్తున్నా నాకు. ఏం మాట్లాడుతున్నావు? మా ఇంట్లో వంట చేసుకోవడానికి ఏం లేదు. వండడానికే రారా, ఏమన్నా వంట చేసి పెడతారా? మేము వండి పెడతాం, తిని పెడతాం, అన్నీ తెలుసు మాకు. అద్దె నీకేం కావాలి చెప్పు. ఏం వంట కావాలి? ఏదైనా పర్లేదండి, మీరు ఏం వండి పెట్టినా కూడా తింటాను. ఇంతే, నీకు వంట వచ్చా? నేను వేడినీళ్ళు బాగా వండుతా. అబ్బో, సర్లే ఏదేమైనా ఈ ఎపిసోడ్ అయ్యేలోపు నీకు వంట అయితే చేసి పెడతాం, ఓకేనా? దా కూర్చో మాతో పాటు. అది నీ పక్కనుంది జెస్సీ, ఇంకొంచెం జరగచ్చు నువ్వు. బాగున్నారే, చూడముచ్చరే. వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నా నేను వీడి గురించి తప్పుగా ఫీల్ అవునా. ఆ ఇంట్లోంచి సౌండ్లు వస్తున్నాయి. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. మీరు ఇలా డాన్సులు ఇవన్నీ కాదే, సరదాగా ఇద్దరు తొక్కుడు బిల్ల, దాగుడు మూత, కోతి కొమ్మచ్చి, అష్టాచమ్మ ఆడుకోవచ్చు కదా. నేనాడా నేనాడా నేనాడా. నువ్వు ఆడవే, నువ్వు మగారెట్లా? సార్ నేను ఆడను అని చెప్తాను సార్. మేము అదే అంటే నువ్వు ఆడవే.
ఆయనకున్న అనుమానాలు చాలు. నేను ఆడాను అని చెప్పు. నేను ఆడాను. ఓ ఆడవా? ఐ డోంట్ వాంట్ టు ప్లే. ఓకే. నేను ఇప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ ఉన్న ఆ పువ్వుని తీసుకొచ్చి ఫ్లిప్ కొట్టుకుని వచ్చి నీ పూలు విసిస్తే ఎలాగుంటుందో తెలుసా? పూలు తెచ్చినట్టుంటుంది. పూలు తెచ్చినట్టుంటుంది. ఇంకో పూలేడి. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. సారీ అన్న, నువ్వు లేని టైం చూసి ఏదో కక్కులు పడ్డాను. ఎవ్వరూ మాట్లాడొద్దు. నేను రాకముందు వీళ్ళిద్దరు ఏం చేశారు, నువ్వేం చూసావు అభి? వాళ్ళు ఏం చేయలేదండి. నీ సాక్ష్యం చెల్లదు, ఎందుకంటే నువ్వే ఏదో ఒకటి చేసేలా ఉంటావా. కన్నా నిన్ను అడగటమే దండగా, అడిగింది తప్ప అన్ని చెప్తావు. లైక్ యాక్చువల్ ఇవన్నీ మాకెందుకు? ఇంకెవరైనా చూసారా ఇక్కడ? నేను చూశాను తాతయ్య. ఎవర్రా నీకు తాతయ్య? తాతయ్య, ఆ అన్నయ్య ఆ మేడం ని భుజం మీద వేసుకొని స్టేజ్ మీదకి తీసుకొచ్చి అక్కడ ఏదో గిల్లుతున్నాడు, డాన్స్ లేస్తున్నాడు, ఇంకేదేదో చేయబోతున్నాడు. నీతి లేని కుక్క, నా రూమ్ లో ఉంటూ, నా కంచంలో తింటూ, నా మంచంలో పడుకుంటూ నాకంటే ముందు వస్తావా? అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నిన్ను లాక్కెళ్తా. అన్నా, నీ తీర్పు మార్చు. ఒక విషయం చెప్పనా? అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు. ఇవన్నీ ఎవరు చెప్పారని అడుగుతున్నావా? మా రైటర్ కాదు, శేఖర్ మాస్టర్ శాసిస్తాడు, ఈ ఆదిగాడు పాటిస్తాడు. అమ్మా నువ్వు కొంచెం జాగ్రత్త. మాస్టర్ అనుకుంటున్నావేమో, ప్లాస్టర్ కూడా అతుక్కుంటాడు. సార్ మీరు రెగ్యులర్ గెటప్ వేస్తూ ఉంటారా సార్ ఇలాగా? ఇంట్లో ఇదే పనా సార్? మరి ఇంట్లోనే ఉండొచ్చు కదా సార్, మాకెందుకు సార్ ఈ దారుణం? డాన్స్ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? మాకు తెలియదు, మీకు తెలుసని. చూస్తావా నా డాన్స్? దూరం జరిగా తగులుతాయి. ఇది పట్టుకో. డాన్స్ లో ఏమేమి ఉంటాయో మీకు అన్ని చూస్తారా? చూస్తా. పంచభూతములు ముఖ పంచకమై, ఆరు ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై, ఆరు ఋతువులు ఆహార్యములై. ప్రకృతి పార్వతి నీతో నడచిన 7 అడుగులే సరసకమై. రెండోది, పంచభూతములు ముఖ పంచకమై, ఆరు ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై, ఆరు ఋతువులు ఆహార్యములై. ప్రకృతి. మీరు పెట్టకూడదు, మేమే పెడతాము. ఇంకా అవ్వండి మహాప్రభు. ఏంటండి ఈ డాన్స్ అంతా మీరు తప్పుగా చేశారండి? తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా. లేకపోతే నిన్నెత్తుకుని వెళ్ళేవాడిని. కాదు, ఇంత జరిగిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి చూద్దాం సార్. అసలు ఉన్నారా లేరా? రే నువ్వు నా వెనక ఇటు పక్కకు రారా. ఓ పాపా లాలి, జన్మకి లాలి, ప్రేమకి లాలి, ఆడనా. బాబు గొడుగులు ఎంత? హలో చెప్పరా. గొడుగు అమ్ముకోవడం కాదు, వర్షం పడుతుందని చెప్పి ముందు జాగ్రత్త. చూసా ఒకటి వేసాడు, ఒకటేసి మొత్తం తీసాడు. కానీ ఇప్పుడు మీకేంటి వర్షం పడుతుందా ఎండ పడుతుందా మీకు? మేము ఇప్పుడు చెప్పరా. అంటే బాధలు ఉన్నప్పుడు మా కన్నీళ్ళే వర్షంలాగా మారి. వీడు వాడు చెప్పింది తప్ప అన్నీ చెప్తున్నాడు. ఈ రోజు మేము గీతాంజలిలో నాగార్జున గారు చేయబోతున్నాం. ఓకే. నేను మీ చేసి చిటికలో వచ్చేస్తా. తెలుసులే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా చిటికలోనే వచ్చేస్తావులే గానీ. అయినా నిన్న పక్కింటి ఆంటీ వచ్చింది ఇంటికి. నీ అన్నప్రాసన రోజున అంట పాకుకుంటూ వెళ్ళి పెన్ను పట్టుకున్నానంట. మరి నువ్వేం పెట్టుకున్నావు? నేనైతే డైరెక్ట్ గా పట్టుకున్నప్పుడు అన్నప్రాసన రోజు. మనకెందుకురా, మనం చేస్తున్న గీతాంజలి. మనకు కావాల్సింది ఎవరు? గీతాంజలి. ఆ గీతాంజలి వస్తే మనం ఏదైనా చేయొచ్చు. ఓ పాపా లాలి, జన్మకి లాలి, ప్రేమకి
లాలి పాడనా. ఏంట్రా అది నాకెందుకు చెప్పలేదు? రైటర్ నాకే చెప్పలేదు, నీకేం చెప్తాను నేను? అదంతా కాదు, నువ్వు ఇంత కరువులో ఉన్నావు అని నాకెందుకు చెప్పలేదు? అందులో చెప్పడానికి ఏముంది? అక్కడ కూర్చున్న కొరియోగ్రాఫర్లు కరువులో ఉన్నారు, జడ్జి అంతకంటే ఎక్కువ కరువులో ఉన్నాడు. ఇంతమంది ఉండగా నేనుంటే తప్పేంటి? వాళ్ళు వేరే, నువ్వు వేరే. ఎలా? అదంతా కాదు, ఇక నుంచి నేను ఇప్పుడు నీకు కనిపించను. ఏ నెక్స్ట్ షెడ్యూల్ నుంచి రావద్దన్నారా? నువ్వు నాకు నచ్చలేదు. ఏ నువ్వు నాకు నచ్చలేదు. ఏ ఎన్నిసార్లు ఏ ఏ అని అంటావు? ఇలా నువ్వు దగ్గరకు వస్తుంటే ఎన్నిసార్లు అయినా అలా అనిపిస్తుంది. ఏ ఏ చెప్పు చెప్పు. నువ్వెందుకు చెప్పలేదు జెస్సీ? ఏం చెప్పాలి? వాడు ఎవరికి చెప్పట్లేదు. శేఖర్ మాస్టర్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, చెప్పరా ఏంటి? చెప్పు, ఏం చెప్పాలి? నువ్వు ఇంత ఎర్రి పప్పని నాకు ఎందుకు చెప్పలేదు జెస్సీ? ఈ షోకి వచ్చే వరకు వాడికి తెలియదు. నా డైలాగ్ అన్న వదిలే అన్నా. ఎందుకు జెస్సీ నేను నీ దగ్గరికి వస్తున్న ప్రతిసారి అలా దూరంగా వెళ్ళిపోతున్నా? అది నేను చెప్పలేను, అది నేను చెప్పలేను. చెప్పలేడు. చెప్పలేడు. చెప్పలేడు, చెయ్యి లేడు. చెప్పరా, అమ్మాయి అడుగుతుంది కదా. ఆ అమ్మాయి దగ్గరకు వచ్చినప్పుడల్లా నువ్వు దూరంగా ఎందుకు వెళ్తున్నావు చెప్పు? ఎందుకంటే నాకు ఇంకో అమ్మాయి నచ్చింది. ఎవరు? ఆ అమ్మాయి. నన్ను చూస్తావేంట్రా? సరే గీతాంజలి పద, మనం వెళ్ళి కూర్చుందాం. ఏంటయ్యా వచ్చారు పెంట పెంట చేసి వెళ్తున్నారు, ఎవడు పడితే ఆడు మాట్లాడేస్తున్నాడు. ఏమైనా మాట్లాడదా? ఏ జిమ్మేది ఏంటి సార్? హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్? షో మొత్తం నాశనం చేస్తున్నారు. ప్లీజ్ ఎలిమినేట్ దెమ్ సార్. ఫస్ట్ వీడిని సార్, వీడి వల్లే ఎంత బడ్జెట్ లాస్ సార్. మొత్తం ఎపిసోడ్ మళ్ళీ తీయాలి. అదాఫ్ అదాఫ్. ఇదిగోరా గొడుగు పెట్టుకో. సారీ అరే పట్టుకో. ఈ రోజు ఒక న్యూ నేమ్ జెస్సీ కోసం, జెస్సీ బేగం. అదా ఏం కూడా స్టార్ట్ చేసింది నా మీద. వాడని దానికి 2 గొడుగులు ఎందుకే? పెద్ద మగోళ్ళగా 2 కొడుకులు. ఆయన చూడు, పెద్ద మగాళ్ళలాగా 2 గొడుగులు ఎందుకు రండి ఇక్కడ? మీ క్రష్ ఎవరు సార్? భూమిక గారంటే ఇష్టం. నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని. వర్క్ చేసిన వాళ్ళల్లో వర్క్ చేసిన వాళ్ళనా? మీరు ఏం చేశారో ఎంచుకోమన్నా వర్క్ చేసి. భూమిక, ఐశ్వర్య సూపర్. కానీ నవ్వుతే స్మైల్, అది శ్రద్ధ లాగా డింపుల్స్ పడతాయిగా, అది క్యూట్ గా ఉంటుంది. కానీ ఏమంటే ఒకేసారి 3 టార్గెట్ పెట్టడం మీతోనే సాధ్యం.